ఇదిగోనండి కారపు గుండలు అనేటువంటిది చూపించాను కదా. ఇప్పుడు ఈ కారపు గుండల్ని ఇది 30 కాయలు చెరుకు రసం మీడియం కాయ అనమాట, అంటే సమానమైనటువంటి కాయ ముక్కలు. ఇది మనం ఎలా కొలుచుకుని ఎలా కలుపుకోవాలి ఆవకాయ అనేటువంటి దాన్ని చెప్తున్నానండి. ఇక్కడ ఒక గిన్నె అనేటువంటిది పెట్టుకున్నానండి. ఈ గిన్నెతోటి 2 గిన్నెల కారం పోసుకుంటే 3 గిన్నెల ముక్క అనేటువంటిది వేసుకోవాలని అలా గుచ్చెత్తుతూ మనం డబ్బాలోకి ఎత్తుకోవాలన్నమాట. ఒక డబ్బా పెట్టుకోవడం లేదా జాడి అయితే జాడి, ఏది మనకి అనువుగా ఉంటే దానిలో కలిపి పెట్టుకోవడం అనమాట అండి. ఈ గుండని ఇలా కొలుచుకున్నాం అనుకోండి. ఇలా కొలుచుకున్న 2 గిన్నెల కారాన్ని ఇలా పోసుకుని ఈ గిన్నెతోటి 3 గిన్నెల ముక్కని పోసుకోవాలి. కరెక్ట్గా సరిపడుతుంది. అప్పుడు నూనె వేసి అడుగు మీద కలిపేసి చక్కగా జాడీలోకి ఎత్తి కట్టేస్తే 3వ రోజున తీసుకుని కలుపుకొని కొద్దిగా నూనె పోసుకుంటే సరిపడుతుంది. ఏటికి ఏడాది